ఓం నమఃశివాయ. భక్తి మార్గంలో తరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేందుకు భువనగిరి వాస్తవ్యులైన బాలయ్య బాలమణి దంపతులు వారి కూతురుతో కలిసి చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేశారు. ముందుగా సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకోగా పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామమైన ఉత్తరేణి గోత్రంపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. మహాదేవాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. శతమానం భవతు శతాయ పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. శివపుత్రుల ఆకలి తీర్చే నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి పుణ్యఫలాలు పొందారు. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు వాజ్యము వేసి హోమఫలాలు పొందారు. రుద్రాయుధం నమః. దుర్గాదేవ్యాయుధం నమః. అగ్నయుధం నమః. పృథివ్యాయుధం నమః. అద్యాయుధం నమః. వాయువిధం నమః. ఆకాశాయుధం నమః. ప్రజాపతియుధం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శివాలయ నిర్మాణంలో భాగమవ్వాలనే తపనతో ఇటుక సాయమందించి పుణ్యకార్యంలో పాల్గొన్నారు. రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణ సంకల్పం గురించి వివరించారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గంలో తరించిన ఈ పుణ్యమూర్తులను ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో వందలాది మంది అనాథులు జీవిస్తుండగా వారిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సేవామూర్తుల సాయంతో వీరికి వైద్యమందించి వారి ఆరోగ్యాన్ని పునరుద్ధరణ చేస్తుంది ఆశ్రమ యాజమాన్యం. దయతో ఈ శివపుత్రులకు వైద్యమందించే ప్రయత్నంలో మీరు వీరి మందుల నిమిత్తం సాయం చేసి ప్రాణదాతలు అవ్వండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.